మారుతున్నటువంటి సమాజంలో ఆధునికంగా వచ్చేటువంటి వెహికల్స్ను ఉపయోగించుకొని ఓ మహిళ బోళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. గతంలో తోపుడు బండి ద్వారా బోళ్ళ వ్యాపారం చేసినటువంటి ఆ మహిళ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక చిన్న ఎలక్ట్రికల్ గూడ్స్ ఆటో ట్రాలీ ద్వారా ఆమె బోళ్ళ వ్యాపారాన్ని చేస్తుంది. అమ్మ, నీ పేరేం పేరు? నువ్వు ఎప్పటి నుండి ఈ వ్యాపారం చేస్తాను? అసలు ఈ వెహికల్ తీసుకోవాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నా పేరు అంటే గతంలో తోపుడు బండి నడిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? తోపుడు బండి మీద చాలా దూరం పోలేకపోయినా నేను చాలా ఫేమస్ ఇక్కడ. అందరు నాకు ఫోన్ చేసి రాజోకి ఉంది. నేను దీనివల్ల ఒక 2-3 గంటలు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు దీనివల్ల ఒక ఎంత దూరమైనా డైలీ చేయగలుగుతున్నా. ఓకే అమ్మా, అంటే ఇంతమంది అంటే మీ ఫ్యామిలీ ఏంటి? మీ పిల్లలు వీళ్ళంతా? నాకు పిల్లలు 3, 2 కొడుకులు, ఒక పాప. మా ఆయన లేడు. ఓకే. లేకపోయేసరికి నేనే చేయాల్సి వచ్చింది. వర్క్ చేస్తున్నాను. అంతకుముందు మీ హస్బెండ్ ఏం వర్క్ చేశారు? ఆయన నవత ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ ఉంది కదా, నేను నవత ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ కదా. మీ సొంతూరు ఎక్కడమ్మా? ఇక్కడే వరంగల్. వరంగల్. అంటే ఇట్లా వ్యాపారం చేయడం వల్ల మిమ్మల్ని మిగతా వాళ్ళు ఏమంటున్నారు? బాగానే చేస్తున్నావు, ఇట్లాంటి వెహికల్ ఇక్కడ ఉన్నదా, మేము కూడా చేయాలి, ఇట్లాంటి ఇట్లా నువ్వు చేయగలుగుతుంది మేము చేయలేమా అని బాగా నేర్చుకున్నావు అని చాలా మంది. ఎంత ఖర్చు వస్తుందమ్మా దీనికి? ఖర్చు అయితే ఏమని రాలేదండి, 1,70,000 కొత్త బండి. ఇక అంతే, ఛార్జింగ్ పెట్టుకోవడం. దీని ద్వారా ఇప్పుడు ఆదాయం ఏమన్నా పెరిగింది? ఆదాయం పెరిగింది. టైడ్ అనేది లేదు, అంత టైడ్ లేదు. ఇక ఇంత దూరమే. ఇప్పుడు ఏం పని చేయకుండా తిరిగేటువంటి చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ కోసమా, టైంనెస్ చేసేదానికి ఏ పని అయినా సరే చెయ్యాలి. కష్టపడి పని చేస్తే జీవితాన్ని చాలా పైకి సాగిపోతుంది. ఓకేమ్మా, ఈ 3 పిల్లల్ని పెంచుతున్నావు, వాళ్ళని చదివిస్తున్నావు, ఒక కూడా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మీ చుట్టూన్నటువంటి సమాజం నిన్ను చూసి ఏమనుకుంటుంది? అందరూ నన్ను ప్రౌడ్ ఆఫ్ నన్ను మెచ్చుకుంటుంటారు. నీళ్ళకి ఉండాలి, నీ ధైర్యం చేసిన నువ్వు ఏదైనా సాధించడానికి ఉండాలి. ఆయన దగ్గర ఈ వెహికల్ పట్టుకున్నట్టు నన్ను ఫోటోలు తీసుకుంటుంది, ఇలా చేయాలి, ఈమె వెహికల్ నడిపి అంటున్నదా, ఒక తోపుడు బండి మీద పోయి ఆమె ఈ బండికి నడిపి అంటున్నదా. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్ చేశారు. అంటే ఇంకా అంటే చదువుకోకపోవడానికి కారణాలు ఏంటి? అప్పుడు నాకు చిన్న వయసులో మ్యారేజ్ అయ్యింది, పిల్లలు. మా ఆయన బయటకు వెళ్ళి అయిపోయేది. ఓకే, ఎక్కడ చదివినావమ్మా నువ్వు? నేను ఇంటర్ ఇక్కడ వరంగల్ చదివినా. వరంగల్. ఇంకా నీలాంటి మహిళలు, ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే సాధారణంగా మహిళలు ఎలా ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒక పని చెయ్యాలి. ఓకే, నేను అనుకుంటానా, నాకంటే మా ఆయన చేరుకోబట్టి ఈ వెహికల్ ద్వారా తొందరగా చేయగలుగుతా. నాకు టైడ్ ఎక్కువ, నాకు సంపాదన పెరగాలి, నాకు 3 పిల్లలు పోషించుకోవాలంటే తోపుడు బండి మీద ఖర్చులు పెరుగుతున్నాయి, చదువుకి పైసలు ఎక్కువ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ బండిని తీసుకున్నాను. ఓకే జ్యోతి, పొడిమి టీవీ నీకు నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్తుంది. నీలాంటి మహిళలు ఇలాంటి కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్తే వ్యాపార అభివృద్ధితో పాటు కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ స్వతహాగా తీసుకొని తోపుడి బండి మీద వ్యాపారం చేస్తున్నటువంటి బోళ్ళ వ్యాపారం, ఒక చిరు వ్యాపారి తను వచ్చినటువంటి ఆలోచనతోటి ఆ డ్రైవింగ్ నేర్చుకొని ఎలాంటి ఖర్చు లేకుండా, అంటే పెట్రోల్ డీజిల్ ఖర్చులు లేకుండా తను పూర్తి స్థాయిలో కష్టపడుతూ తన పిల్లల్ని చదివించడం, తన భర్త లేకున్నా కూడా ఒక ఉన్నత స్థాయిలో తన పిల్లల్ని చూడాలి, అదేవిధంగా నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ డబ్బులు సంపాదించి నా పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని జ్యోతి తపనను మనం అందరం కలిసి హ్యాట్సాప్ చెప్దాం. హ్యాట్సాప్ టు యూ జ్యోతి. నిజంగా కూడా నీలాంటి మహిళలు ముందుకొచ్చి సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ భరత్తో జితేందర్, పొడిమి టీవీ.